అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా మన అవుట్ సోర్సింగ్ సోదరులందరి తరపున వాళ్ళందరివి కూడా ఫోన్ కాల్స్ తీసుకొని వాళ్ళందరి కష్టాల గురించి MLR న్యూస్ తెలుగులో అనేక వీడియోలు పెట్టినాము. వాళ్ళందరి పక్షాన ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వేయట్లేదు, సమాన పనికి సమాన వేతనం ఏమైంది, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఏమైంది, వాళ్ళ జీతాలని 10 నెలలుగా కూడా ఎందుకు పెండింగ్ లో పెడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని అనేక కోణాల్లో కూడా మనం అడిగాము. అయితే ప్రభుత్వం కొంత స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే వచ్చే నెల మే 1వ తారీఖు నుంచి, ఇవాళ 28వ తారీఖు కాబట్టి ఇంకో 2 రోజులు అయిన తర్వాత వచ్చే నెలకు 1వ తారీఖే జీతం పడుతుంది అంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఇది నిజమేనా? నాకైతే కొంత డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున మనం మాట్లాడుతూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న మాకు సమయానికి జీతాలు పడట్లేదు అన్న, చాలా ఇబ్బంది అవుతుందన్న, ఇంట్లో పిల్లం పిల్లలను చూసుకోలేకపోతా ఉన్నాము, ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఉప్పు నూనె తెచ్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతా ఉందన్న అని చెప్పేసి చాలా మంది కూడా కన్నీరు మున్నీరు అయిపోయినటువంటి పరిస్థితి. 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా బాధపడ్డరు. రకరకాల శాఖలు, మిషన్ భగీరథ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా. సో మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడైతే ఒక వార్త సంచలనంగా మారింది, ప్రతి దాంట్లో కూడా కనబడతా ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వచ్చే నెల అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్కి సంబంధించినటువంటి జీతం మొత్తం కూడా మే 1వ తారీఖే పడుతుంది అంటూ కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది నిజమేనా? నాకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ప్రభుత్వం అయితే చెప్తుంది, ఒక వార్తనైతే వేసే ప్రయత్నం చేశారు. మరి అది పేపర్లోనే ప్రకటనగా చూద్దామా, లేకపోతే నిజంగానే జరుగుతూ ఉందా? ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంత సమాచారం ఉంటుంది కాబట్టి మీకేమైనా ఏజెన్సీ అధికారులు చెప్పారా? ఒకసారి కింద అభిప్రాయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టండి, ఏమైనా అప్డేట్ వస్తే కనుక. ఎందుకంటే చాలా మంది కూడా పడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. జీతాలు ఖచ్చితంగా 1వ తారీఖే వస్తాయి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టబోతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీంట్లో అందరికంటే ముందుగా సంతోషించేది మనమే. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి, 5 లక్షల కుటుంబాలు కూడా నడి రోడ్డు పాలైపోయినాయి. కొన్ని నెలల తరబడి జీతాలు రాక, సమయానికి జీతాలు వేయక, ఎవరు కూడా అప్పులు ఇవ్వక, తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టక రకరకాలుగా ఇబ్బందులు తలెత్తినాయి. మరి ఇప్పుడైతే 1వ తారీఖు జీతాలు పడితే ప్రభుత్వ ఉద్యోగులతో అందరితో కూడా సరి సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఇది నిజమేనా? మీకేమైనా